ఏపీ ఎస్ఆర్టీసీ మరోసారి ప్రశంసలు అందుకుంది. ఓ సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేవలం 5 గంటల వ్యవధిలోనే స్పందించి శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆర్టీసీ బస్సు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశాడు. నేను మా నాయనమ్మ కోసం బస్సు ఆపమని చేయి ఎత్తాను. బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్ళిపోయాడు. వెంటనే నేను ఆ బస్సును ఆ తర్వాత బస్టాప్ వరకు చేర్చేశాను. బస్సును ఎందుకు ఆపలేదని డ్రైవర్ను అడిగితే ఆ డ్రైవర్ స్పందించి పెద్ద వయసు వాళ్ళ కోసం ఈ బస్సు ఆపడం కుదరదని, వాళ్ళు బస్సు ఎక్కేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారని నాతో చెప్పారు. అంటే ఆర్టీసీ బస్సు పెద్ద వయసు వాళ్ళ కోసం కాదా అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు. ఫిర్యాదుతో పాటుగా బస్సు నెంబర్ వివరాలతో ఫోటోను కూడా ట్వీట్ చేశారు. ఆర్టీసీని ట్యాగ్ చేశారు. ఆ వెంటనే ఆర్టీసీ స్పందించింది. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెంటనే ఆ బస్సు సిబ్బంది డ్రైవర్ కండక్టర్ని పిలిపించింది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు డిపో మేనేజర్. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఈ నెల 28న మీ కుటుంబ సభ్యులకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నామని, ఈ విషయంపై ఏపీ 07Z0181 బస్సు సిబ్బంది అయిన డ్రైవర్ వల్లి, కండక్టర్ కోటయ్యను పిలిపించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించి ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపి కోరిన చోట దించాలని ఆదేశాలు ఇచ్చామని తెలియజేశారు. ఈ విషయమై ప్రతి ఒక్క సిబ్బంది కూడా ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపి కోరిన చోట దించాలని గేట్ మీటింగ్ ద్వారా తెలియజేశామంటూ రిప్లై ఇచ్చారు. అలాగే డిపో మేనేజర్ ఆ బస్సు సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చిన ఫోటోను కూడా ట్వీట్తో పాటుగా జత చేసింది ఆర్టీసీ.